అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ మొదటి గురువు దైవం అంటారు అందరూ. తల్లి తండ్రి గురువు దైవం అని ఫస్ట్ స్థానం అమ్మకే ఇచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా తల్లి వాళ్ళ బిడ్డల్ని మాత్రం మర్చిపోదు. మా అమ్మతో నా స్వీట్ మెమరీ, నాకు ఏది అవసరమైనా నేను అడగకుండానే మా అమ్మ అన్నీ గుర్తించి నాకు అన్నీ చేసి పెడుతుంది. ఇప్పుడుండే జనరేషన్కి నేనేమి చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎంత ఎత్తు ఎదిగినా, మనం ఒకవేళ ఫారెన్ ఛాన్సెస్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయినా కూడా మనం అక్కడ నుంచి ఒక ఫోన్ చేసి వాళ్ళని ఎలా ఉన్నావు అని అడగగలమే, కానీ వాళ్ళని దగ్గరుండి చూసుకోలేం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే కనీసం నెలలో ఒక 2-3 రోజులన్నా వచ్చి మనతో వాళ్ళు ఉండి స్పెండ్ చేస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అడగరు వాళ్ళు. సో ఆ విధంగా జనరేషన్ ఎంత బిజీలో ఉన్నా, ఎంత హై పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ని, ముఖ్యంగా వాళ్ళ అమ్మని తండ్రిని ఎవరిని మర్చిపోకూడదు. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అదే నేను కోరుకుంటున్నాను. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్సే అసలుకి ఆ కాన్సెప్ట్ ఉండడం వల్లే వీళ్ళకి అలాంటి ఆలోచన వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే అదొకటి ఉంది కదా మనకి, వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉంచవచ్చు కదా అని ఒక అసలు అలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్సే లేకపోతే వీళ్ళు కంపల్సరీ వాళ్ళ కష్టమో నష్టమో వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళు ఎక్కువగా ఏమనుకుంటారంటే మన పిల్లల దగ్గర ఉండాలనుకుంటారు, కానీ వాళ్ళు ఏదో మనకి చేయాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ అది మన బాధ్యత వాళ్ళని చూసుకోవడం. ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే, మన పేరెంట్స్ని ఎలా చూసుకుంటున్నామో మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. సో మన పిల్లలు మనల్ని బాగా చూసుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే వాళ్ళు కూడా మనల్ని పెంచేటప్పుడు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో మనం పిల్లలకి మార్గనిర్దేశం చేయాలి. యాక్చువల్గా వాళ్ళని చూసుకునే దాన్ని బట్టి రేపు ఫ్యూచర్లో వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. అందరికీ హ్యాపీ మదర్స్ డే.